గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 12 స్కందాల భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేశాం. ఈరోజు 6వ స్కందాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సూతుల వారు సౌనకాది మహాములకి చెప్తున్నారు అని మనం గుర్తు తెచ్చుకోవాలి. దేని గురించి చెప్తున్నాడు? సుఖ మహాయోగి పరీక్షన్ మహారాజుకు చెప్పిన భాగవతాన్ని చెప్తున్నాడు. శ్రీమన్నారాయణుడి యొక్క కథల్ని పారాయణం చేయటంలో పరవశించిన మనస్సు గల పరీక్షన్ నరేంద్రుడు పరమాదరంతో పండితులకు గొప్ప ఆనందం కలిగించే సుఖయోగేంద్రుణ్ణి ఐశ్వర్యం, ధైర్యం, కీర్తి, తేజస్సు, జ్ఞానం, వైరాగ్యం అనే షడ్గుణ సంపత్తితో నిరంతరం ఒరిగిందేవో ముని చంద్రమా, మున్ముందుగా 2వ స్కందంలో నాకు చక్కగా ముక్తి మార్గాన్ని గురించి చెప్పావయ్యా నువ్వు. నివృత్తి మార్గాన్ని అనుసరించిన మానవుడు క్రమంగా శమదమాది యోగ సాధనను అనుష్ఠించి జ్ఞానయోగం ద్వారా సంసారం నుండి విముక్తుడై బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతాడని చెప్పావు. మానవుడు కర్మానుష్ఠాన రూపమైన సత్వరజస్తమో గుణాల ప్రభావం వల్ల ప్రకృతికి లొంగిపోయి అనేక దుష్కర్మలు ఆచరిస్తాడు. ఆ దుష్కర్మల ఫలితంగా మాటి మాటికి దేహాలు ధరించి సంసార బంధాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఆయనే చెప్తున్నాడు వివరించి. నివృత్తి మార్గం గురించి బాగా క్షుణ్ణంగా చెప్పావు, బాగానే ఉందయ్యా. సంసార బంధంలో మానవుడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. వాడు ప్రవృత్తి మార్గంలో, ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏంటి అంటే మన వృత్తిలో మనం ఉండటం ప్రవృత్తి. నివృత్తి అంటే మన వృత్తిలో ఉండకపోవడం. ఏంటి, మానవుడిగా పుట్టినప్పుడు మన వృత్తి ఏంటి, మన ప్రవృత్తి సంసారం చేయాలి, బిడ్డల్ని పోషించాలి, ధనం సంపాదించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ప్రవృత్తి. నివృత్తి అంటే వృత్తి వదిలేసి ముక్కు మూసుకొని కూర్చుంటాం, వెళ్ళిపోవటం. ఉన్నారుగా యోగులు చాలామంది, మన ఎదురుగుండా జీవించిన, మనకు తెలిసి జీవించిన ఆది శంకరాచార్యులు కూడా ఉన్నాడు కదా. బ్రహ్మచర్యాశ్రమం నుంచే నేరుగా సన్యాసం పుచ్చుకున్నవాడు కదా. అది నివృత్తి మార్గం కదా. అయితే ఈ ప్రవృత్తి మార్గంలో చిక్కుకుంటారే, ఎందుకు చిక్కుకుంటారయ్యా అంటే దుష్కర్మల ఫలితంగా. ఏమిటా దుష్కర్మలు? పూర్వం అనేక జన్మల నుంచి మనం వెంట వచ్చే దుష్కర్మల ఫలితాలు. దాని మూలకంగానే ఈ జన్మల వీస్తుంది కదా కదా. మాటి మాటికి మళ్ళీ మళ్ళీ ఏదో ఒక దేహం ధరిస్తూ ఉంటారు. ఏ పశుపక్షాదులుగానో మనిషిగానో ఇలా కదా పుడుతూ ఉంటారు, బంధాల్లో చిక్కుకుంటూ ఉంటారు. దీన్నే ప్రవృత్తి మార్గం అంటారయ్యా. ఈ మార్గాన్ని కూడా నాకు నువ్వు తేట తెల్లంగా 3వ స్కందంలో చెప్పావు ఇంతకుముందు. అంటే మనం అనుకోవాలి, ఆయన చెప్పిందంటే నేను అది చెప్పాను, ఇది చెప్పావు నువ్వు అని పరీక్షన్ మహారాజు సుఖయోగిని అడుగుతున్నాడు. ఇంతేకాకుండా అనేక పాపాలకు ఫలస్వరూపులైన నానావిధ నరకాలను గురించి కూడా చెప్పావు.
నిన్నటిదాకా అవే కదా చదువుకున్నాం. పేర్లు కూడా అనేక నరకాలు కదా, అవన్నీ చదువుకున్నాం. బ్రహ్మమానస పుత్రుడైన స్వయంభవ మను చరిత్ర కూడా చెప్పావు. ఇదంతా ఇది మనం ఎప్పుడు చదువుకున్నాం? 4వ స్కందంలో చదువుకున్నాం. ఆ తర్వాత స్వయంభవ మనువు కుమారుడైన ప్రియవ్రత ఉత్తానపాద వంశాలని వారి చరిత్రలను కూడా చెప్పావు. అది ఎక్కడ చదువుకున్నాం? మనం 4, 5 అధ్యాయాల్లో చదువుకున్నాం. మనం విభజించుకున్నాం. ఇది వ్యాసులు వారు విభజించారు. సుఖయోగి, పరీక్ష మహారథి వరుసగా చెప్పుకోపోయాడు. ఎట్లయితే భారతంలో భగవద్గీతని ఎలా వరుసని చెప్పాడో అధ్యాయాల విభజన తర్వాత జరిగింది. వ్యాసులు వారు విభజించారు ఇట్లా, కానీ ఆయన చెప్పుకుంటూ పోయాడు. కాబట్టి నువ్వు స్వయంభవ మనువు చరిత్ర చెప్పావు, ఆయన కొడుకులైన ప్రియవత ఉత్తానపాదుల చరిత్రలు చెప్పావు. ఇంతేకాకుండా సప్త ద్వీపాలని, సప్త సముద్రాలని, నవవర్షాలని, నదుల్ని, ఉద్యానవనాలని, ఇవన్నీ కూడా కుల పర్వతాలని ఇవి కూడా వర్ణించి చెప్పావయ్యా. సకల లోకాధీశ్వరుడైన భగవంతుడు ఈ భూమండలాన్ని ఎలా సంస్థాపించాడు, జ్యోతిశ్చక్రం ఉనికి, చలనం, ఇవన్నీ కూడా చెప్పావయ్యా. ఇవి మనం 5వ స్కందంలో చదువుకున్నాం. ఇక సుఖదేవ, ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానా విధాలైన నరక కోపాల్లో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదంతా ఉంటే చెప్పవయ్యా. అది ప్రశ్న. జవాబు రేపటి భాగంలో చెప్పుకుందాం. మనం 2వ భాగంలో, 6వ స్కందం 2వ భాగంలో ఒక భాగంగా చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ.